ఇది వరకు పాపకి చాలా అనారోగ్యం ఉండేదండి. చాలా హాస్పిటల్ తిప్పాము. ఏ హాస్పిటల్ కూడా పాప 4-5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బ్రతకదనేసారు. నేను ఈ ప్రేయర్ స్టేడియం వచ్చిన కానుండి అయ్యగారు అమ్మగారి చేత ప్రేయర్ చేయించి ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం. హాస్పిటల్ కూడా మేము సరిగ్గా చూపించేవాళ్ళం కాదు. లాస్ట్ ఇయర్ పాప చాలా నీరసంగా ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు అన్నారు ఈ వాటికి చనిపోయి ఉండాలి, ఎలా బ్రతికింది ఈ పాప, అసలు బ్లడ్ కూడా 4 గ్రామ్స్ బిలో అయిపోయింది, అయినా నమ్మకాలు లేవు, ఒక 5 సంవత్సరాల లోపు 4 సంవత్సరాల లోపు చనిపోద్దని చెప్పారు. ఆయన అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల ఇప్పుడు ఈ పాపకి 4 సంవత్సరాలు, ఈ 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందండి. 4వ సంవత్సరం అయిపోయి 5వ సంవత్సరం. పేరు సుగుణ. మా పాపకి చిన్నప్పటి నుంచి బ్లడ్ తయారవదు, బ్లడ్ సెల్స్ ఉండేవి కాదు. ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కిస్తూ ఉండేవాళ్ళము. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మా పాప ఐసీయూలోని 51 రోజు ఉంది. ఆ 51 రోజు కూడా మా పాప నరకం చూసింది హాస్పిటల్లోని. బ్లీడింగ్ ముక్కంట నోటంట, యూరిన్లోనైతే యూరిన్ వచ్చేది కాదు, బ్లడ్డే వచ్చేది పాపకి. పాపను చూసి మేము తట్టుకోలేకపోయాము. డాక్టర్లు కూడా ఇంకా చెప్పలేమనిసారు. అప్పుడు అమ్మగారు అయ్యగారికి చెప్పడం జరిగింది. చాలా భారంగా తీసుకున్నారు మా కోసం ప్రార్థించడం. అమ్మగారు అయ్యగారు ధైర్యం కోల్పోవద్దు, మన దేవాది దేవుడు ఎలాగైనా ఆ పాపకు ఆయుష్నిస్తాడని మమ్మల్ని బలపరిచి మా పాప కొరకు ప్రేయర్ చేశారు. ఇప్పుడు పాపకి ఆ ఆపరేషన్ చేయించిన 5 months అవుతుంది. పాప సజీవరాలు లెక్కలో ఉంది. దేవుడు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు నా యేసయ్య నా బిడ్డకి. ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్కి వచ్చిన తర్వాత మా జీవితాలు లైఫ్ చేంజ్ అయిపోయాయి. ఈ రోజుకి మా పాప సజీవ లెక్కల్లో ఉంది. ఆ దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పాపని మన అయ్యగారు ఒకసారి ప్రేయర్ చేశారనమాట. చేసి ఈ పాపకున్న ఏదైతే వ్యాధితో బాధపడుతుందో ఆ వ్యాధి నుంచి పూర్తిగా విడుదల కలుగును గాక అని స్టీఫెన్ ఫాలయ్య గారు ప్రేయర్ చేశారు. తర్వాత నుంచి పాపకు అద్భుతంగా స్వస్థత అన్నది జరగడం ప్రారంభించింది. తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే, పాప ఇంత వయసు వచ్చింది కదా, 15 ఏళ్ళు వచ్చాయి కదా, పాప బాగోలేదు, మెచ్యూర్ ఇంకా అవ్వదేమో అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము చాలా బాధపడ్డాం, భార్యాభర్తలు ఇద్దరం, ఆడపిల్ల కదా అనేసి. ఒకరోజు అమ్మగారిని కలిసాం, శైలపాల అమ్మగారిని. అమ్మగారు ఇలా డాక్టర్ గారు ఇలా చెప్తున్నారు, పాప మెచ్యూర్ అవ్వదు అంటున్నారు, 15 సంవత్సరాలు వచ్చేసాయి, చాలా బాధగా ఉందంటే ఆ ముందు రోజు ప్రేయర్ చేశారు మాకు. సాటర్డే మాకు ప్రేయర్ చేశారు. సండే చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చాం. జూలై 30 పాప మెచ్యూర్ అయ్యిందండి. నిజంగా పాపకి ట్రీట్మెంట్ విషయంలోని అసలు పాప బ్రతుకుతుందని అయితే మేము అనుకోలేదు. నోటంట ముక్కంట ఆల్మోస్ట్ యూరిన్ నుంచి కూడా బ్లడ్ వచ్చేస్తుంది పాపకి. ఆ కండిషన్లో కూడా అమ్మగారు అయ్యగారు విడిచిపెట్టలేదు, ప్రతి కాల్కి రెస్పాండ్ అయ్యేవారు. అలాగే కాదు, ఇప్పుడు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రేయర్ చేసాం పంపించాం అన్నట్టు కాదు, ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ఒక బాధ్యతగా తీసుకుంటున్న ఈ దైవజనులు ఇచ్చిన ఆ దేవునికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా నేను ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాను. అమ్మగారి ప్రతి విషయంలో కూడా అయ్యగారు ఇద్దరూ కూడా మా పాప విషయంలో చాలా పట్టుదలగా ప్రార్థించేవారు. మాకంటే వాళ్ళే ఎక్కువ ప్రార్థించారేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే. మరి ఫైనాన్షియల్గా కూడా వారు మాకు సహాయం చేశారు. ఇంత గొప్ప మనసున్న ఈ దైవజనరాలకి నేను ఏమీ కూడా ఇవ్వలేను. థ్యాంక్ యూ సో మచ్. అవును, నిజమే. ఒక 2 రోజుల్లో చనిపోద్దు, 3 రోజుల్లో చనిపోద్దు చెప్పలేమని డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. కానీ వారు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నిరీక్షించారు, విశ్వసించారు, అలానే ప్రార్థనా సహాయాన్ని కోరారు. మనం వారిని ధైర్యపరిచాం ఆయా సమయాల్లో, అలానే ప్రార్థన చేశాం. ఆ బిడ్డని సజీవురాలుగా నిలబెట్టాడు. ఆ పాప మరణపు టురుల్లోనికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దైవజన్మ. చాలాసార్లు మరణపు అంచుల వరకు వెళ్ళి ఈరోజు మన మధ్యలో ఆభరణ భూషితురాలుగా కూర్చున్న కుమార్తె. ఆ తర్వాత డాక్టర్సే చెప్పారు ఈ పాప మెచ్యూర్ అవటం కష్టం, ఎందుకంటే అందరి శరీర నిర్మాణాలు వేరు, ఈ పాప విధానము కొంత వ్యత్యాసంగా ఉంది కాబట్టి అది అవదేమో అన్నారు. ఇన్ని అద్భుతాలు జరిగాయండి, పాప మెచ్యూర్ మాత్రం అవదంటున్నారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. ప్రేరాయిలు తీసుకొని ప్రార్థన చేసి దేవుని కృపకు ఆ బిడ్డను అప్పగించాం. 1 వీక్ అవ్వకముందే ఒక శుభవార్త విన్నాను, పాప మెచ్యూర్ అయిందని. అంటే తన పైన దేవుని యొక్క కటాక్షము ఉన్నది. చప్పలు కొడుతూ ప్రభునామానికి మహిమ
చెల్లిద్దాం ప్రియులారా. సుగుణ పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాతి దేవునికి చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావమును అద్భుతంగా దేవునికి చెల్లించాలని